నమస్తే, వెల్కమ్ టు లివ్. అఖండ తాండవం. అయితే అఖండ రిలీజ్ అయినప్పుడు అఖండకి ఎంత ఖర్చులు వచ్చాయి, ఎవరి పారితోషికం ఎంత, అప్పుడు బడ్జెట్ ఎంత, ఇప్పుడు అఖండ తాండవానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఇప్పుడు తీసుకునే పారితోషికం ఎంత, ఇప్పుడు ఖర్చు ఎంత. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కరోనా టైంలో నిజంగా ప్రతి ఒక్క ప్రేక్షకుని థియేటర్స్ రప్పించిందంటే మనకు ఖచ్చితంగా అఖండకి ఆ క్రెడిట్ వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే నిజంగా ఆ టైంలో ఉన్నటువంటి యొక్క పారితోషికాలు ఎంత, మొత్తం సినిమా వ్యయం ఎంత అయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక అఖండ తాండవానికి వ్యత్యాసం ఏంటి, ఇప్పుడు రాబోతున్నటువంటి ఖర్చులు కానీ ఎంతలో ఈ సినిమా కాబోతుందంటే ఏం చెప్తారు? ఉల్టా పల్టా అంటారు కదా, ఉల్టా పల్టా అయిందండి. అప్పుడు ఎంత గ్రాస్ రాబట్టిందో ఇప్పుడు అంత ఖర్చు కాబోతుంది. ఎందుకంటే 200 కోట్లు గ్రాస్ అనుకుందాం. అఖండ 2 180 కోట్లు 170 కోట్లు అప్పుడు అఖండ 1 రాబట్టింది. అంటే ఇప్పుడు మేకింగ్ ఖర్చే అంత అవుతుంది అనేది ఒక అంచనాకు వచ్చారు. కారణం ఏంటంటే అప్పుడు బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ 10 కోట్లు ఉండేది. సినిమాకి ఆయన పెరిగిపోయి ఇప్పుడు 4వ సినిమాకి 40 కోట్ల రేంజ్కి ఆయన వెళ్ళిపోయారు బాలయ్య. అట్లాగే మరి అప్పుడు మరి బోయపాటి కూడా చెప్పాలంటే తక్కువ రెమ్యునరేషన్ ఉంది, బాలయ్య బాబు కానీ తక్కువ రెమ్యునరేషనే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మరి బోయపాటి స్కంద పెద్ద హిట్ కాకపోయినా ఆయన రేంజ్ ఏమీ తగ్గల. బాలయ్య బోయపాటి అంటే హిట్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు అఖండ తాండవానికి వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కాంబినేషన్ బాగా చూసుకుంటే తమన్నా హిట్ కాంబినేషన్, బాలయ్య తమన్నా, బాలయ్య బోయపాటి. ఇక ఇతరత్ర ఫైట్స్ ఇవన్నీ లావిష్గా ఉంటాయి కాబట్టి బాలయ్య బాబు 40 కోట్లు, బోయపాటికి 30 కోట్లు, అక్కడే 70 కోట్లు మనకు కనపడుతుంది. మరి తమన్నా రెమ్యునరేషను అది కూడా భారీగా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళ రెమ్యునరేషన్ పరంగానే 100 కోట్లు వేసుకుంటే హీరోయిన్లు మరి సంజయ్ దత్ వెళ్ళంటున్నారు, అది అంటున్నారు. వాడి 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలోనే వెళ్ళిపోయేట ఉంది. దీంట్లో 120 కోట్లు అయింది అంటే ఖర్చు కూడా దాదాపు 100 కోట్లు ఖర్చు అవుద్ది. అంటే 200 నుంచి 220 కోట్ల ఖర్చు ఈ సినిమా నిర్మాణానికి అవుతుంది. అది ఎంతవరకు వర్క్ అవుతుందని లెక్కలు కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు. వర్కౌట్ అయినా కాకపోయినా రెమ్యునరేషన్ అఖండ టైంకి ఉన్న రెమ్యునరేషన్లో దానికి వచ్చిన మైలేజ్ కానీ వేరు, అఖండ తాండవానికి ఉన్న టైం ఇది వేరు. అఖండ సినిమా అప్పుడు పాన్ ఇండియా సినిమాగా అనుకోలే వాళ్ళు, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా అనుకుని వాళ్ళు చేస్తున్నారు. దాంతో లెక్కలన్నీ మారిపోయినాయి. ఇమేజ్ కూడా గ్రాఫ్ పెరిగిపోయింది, బాలయ్య గ్రాఫ్ పెరగడం. ఆ దృష్ట్యా కూడా తమ్మని కూడా వరుసపెట్టి హిట్లు అవ్వడం, వీళ్ళ కాంబినేషన్లో హిట్లు రావడం, దీంతో అన్నీ మారిపోయినాయి. అదే మనం చూసుకుంటే అఖండ ప్రూడ్ సబ్జెక్ట్, అఖండ తాండవం ఖచ్చితంగా ప్రూడ్ సబ్జెక్ట్ కాబట్టి హిట్ అవుతుంది. కానీ దీనికి ఆద్యం పోసినట్టుగా దాదాపు 144 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఒక మహాకుంభమేళ దృశ్యాలు మనం దీనిలో చూడబోతున్నాం అని చెప్పి తెలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా సినిమా చూడాలని చెప్పి ఆసక్తి ఉంటుంది. అది కాక ఈసారి ఇది పాన్ ఇండియా లెవెల్లో రూపొందబోతుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ 200 కోట్లు లేదా 250 కోట్లు అయినా సరే సినిమాకి ఏమైనా నష్టం అయ్యే అవకాశం ఉందంటారా, లేదా దాని తగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తుందా లేదా అంటే అంచనాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? సాధారణంగా లెక్కేస్తారు. ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది అనే లెక్క ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి 2 టైటిల్ ఏదో అనుకుంది. ఆ సినిమా లెక్కలు వేసుకుంటే మరి ఆయన రెమ్యునరేషన్కిను మరి అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ కలుపుకుంటేనే 100 కోట్లు అయిపోతుంది. మరి ఇప్పుడు వసూలు చేసి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా 330 కోట్లు 350 కోట్లు వసూలు చేసింది అనుకుందాం. మరి 350 కోట్లు గ్రాస్ అంటే దాదాపు షేర్ వచ్చేసరికి 200 కోట్లే ఉంటుంది. మరి అంత ఖర్చు పెడితే ఎంత గిట్టుబాటు అవుతుందా లేదా లెక్క ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి సినిమా విషయంలో వాళ్ళు అనిల్ రావిపూడి సినిమా విషయంలో వెనక ముందు ఆడుతున్నారు, ఇంత ఖర్చు పెడితే మనకి ఎంత వర్కౌట్ అవుతుంది, ఈ సినిమా ఇంతే రాబట్టింది కదా అట్లా అంటారు. ఇప్పుడు బోయపాటి సినిమా అయినా బాలయ్య సినిమా అయినా ఆ లెక్కలు ఖచ్చితంగా ఆ లెక్కలో పరిగణలో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వీళ్ళని ఖర్చు పెడుతున్నాం కాబట్టి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఒకవేళ ఈ సినిమా 400 కోట్లు ఖర్చు పెడితే తప్ప మనకి వర్కౌట్ అవ్వదు అనే లెక్కలు ఖచ్చితంగా వేసుకుంటారు. అలా వర్కౌట్ అవుతుంది అనుకుంటే బరిలో దిగుతారు, రిస్క్ చేస్తారు. అది అయితే అఖండ సినిమాకి చూసుకుంటే మనకి బాలకృష్ణ గారికి ఏదైతే అఘోర గెటప్లో ఉన్నప్పుడు నార్మల్గా పవర్స్ ఉన్న మాట మాత్రం వస్తాయి. కానీ ఈసారి అఖండ తాండవంలో బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ ఉండబోతున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. నార్మల్నే బాలకృష్ణ గారు నార్మల్గా చేస్తున్నటువంటి ఏ విన్యాసం అయినా సరే సూపర్గా కనిపిస్తుంటారు. అటువంటిది బాలకృష్ణ గారికి అది అఘోర గెటప్లో శివుడిలాగా ఉన్నటువంటి ఒక బాలకృష్ణ గారు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందంటే ఎలా ఊహించుకోవచ్చు అంటారు? ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ నడుస్తుందండి, ట్రెండ్ అదే. ఎందుకంటే ఇప్పుడు చావాకి ఇన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు కూడా ఇంత ఖర్చు పెట్టలేదు కూడా, చాలా తక్కువ ఖర్చుతో చేసిన సినిమా కోట్లు కొలగొట్టేస్తుంది. కాబట్టి హిందుత్వం అనే ఒక సెంటిమెంటు, సనాతన ధర్మం
దీన్ని కాపాడాలి అనేది బాగా వెళ్ళిపోయింది, జనంలోకి వెళ్ళిపోయింది ఇది. కాబట్టి అఖండ తాండవానికి ఆ మైలేజ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కరోనా తర్వాత అఖండ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ మహాకుంభమేళ ప్రయాగ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ తర్వాత ఈ అఖండ తాండవం కూడా అలాగే సెన్సేషన్ క్రియేట్ అయ్యి కొత్త వసూళ్ళకి ఒక రికార్డుకి తలుపులు తెరిచిందనుకోండి, ఆటోమేటిక్గా బాలయ్య సినిమాలన్నీ ఆ రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? సినిమా అనేది సెప్టెంబర్ 25 రిలీజ్ చేద్దామని ప్లాన్తోనే వాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతున్నారు. భారీ ప్యాడింగ్ అయితే ఉంది. సంజయ్ దత్, మరి ఆది పినిశెట్టి వీళ్ళ చూసుకుంటే దీని లెక్కలన్నీ వేరుగా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సంజయ్ దత్ బాలయ్య కాంబినేషన్ అంటేనే ఒక క్రేజు. మరి పవర్ఫుల్ విలన్ కూడా కనిపిస్తున్నాడు దీంట్లో. అది అందువల్ల దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. బోయపాటి అంటే అంచనాలు వమ్ము చేయడానికి ఒక నమ్మకం ఉంది కాబట్టి బాలయ్య బాబుకి ఉంది ఆ నమ్మకం, బాలయ్య అభిమానులకి ఉంది. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతున్న అఖండ తాండవ్ మళ్ళీ ఎటువంటి పోస్ట్పోన్ చేయకుండా కరెక్ట్ టైంకి రావాలి, మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.